వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1198 మందిపైన కేసులు నమోదు చేశారు. నేరు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. నేను నిలబడతా. నేను ఏం చేసేదా, నేను ఒక్కటి నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు నేను ఏం చేసినాను నువ్వు నా మీద రివర్స్ అవుతున్నావు అంతగానము. హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపైన కేసులు నమోదు చేశారు. నేరు సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. నిన్న రాత్రి నుంచే తెల్లవారి వరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. మీడియానా ఏ మీడియా హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్లో అందిస్తారు. మధు, హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఒక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 పైన కేసులు నమోదు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ డీటెయిల్స్ ఏంటి మధు? న్యూ ఇయర్ అయితే జరిగింది. 31st నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ 31st నైట్ ఏదైతే ఉందో ఆ 31st నైట్ చాలా వరకు అందరూ ఎంజాయ్ అయితే చేశారు. కానీ ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు కేవలం ఎంజాయ్ ఒకటే కాదు, తాగారు, తూగారు. ఆ తర్వాత పోలీసులకైతే పట్టుబడ్డారని చెప్పవచ్చు. రైట్ నో మనం చూసుకుంటే మాత్రం ఏదైతే రాత్రి జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ ఏవైతున్నాయో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పూర్తిగా కూడా పోలీసులు అయితే ఏమాత్రం ఎవరిని కూడా ఉపేక్షించలేదు. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేశారు. అందులో భాగంగానే చూసుకుంటే మాత్రం రాత్రి జరిగినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏవైతే ఉన్నాయో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో ప్రధానంగా కూడా ఎక్కువ మంది తాగి పోలీసులతో గొడవ పడినటువంటి వారే ఎక్కువగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఇందులో భాగంగా మనం చూసుకుంటే మాత్రం ఒక హైదరాబాద్ లోనే 1198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకైతే దొరికిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి కూడా పోలీసులు తనిఖీ చేపట్టబోతున్నారు. 31 ఈ 2 రోజులు కూడా ఈ తనిఖీలు అయితే జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒకటే మాట చెప్తున్నారు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోండి, తప్పులేదు. కానీ ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఖచ్చితంగా కూడా పాటించాల్సినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగానే మేము చెప్పిన రూల్స్ ప్రకారం కూడా మీరు పాటించాలి. సో అలా పాటిస్తే వెళ్ళండి గుడ్. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తామంటే మాత్రం చర్యలు తప్పవు అనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు కూడా తనిఖీలు జరగబోతున్నాయి కాబట్టి ఏం జరగబోతుంది, వాట్ నెక్స్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. న్యూ ఇయర్ అనేది జరుపుకోవచ్చు. కొత్త రోజే, కొత్త సంవత్సరం మొదటి రోజే కేసులు మీద పడితే ఆ మైండ్ సెట్ అంతా కూడా ఒక రకంగా ఉంటుంది. సో అలా వెళ్లకుండా ఉండాలి. సంవత్సరం అంతా కూడా మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఫస్ట్ డే ఎంజాయ్ చేయండి, కానీ కేసులు మీద వేసుకోవద్దు అనేది హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు.
మధు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కూడా మందుబాబులు లెక్క చేయకపోగా మీరు చెప్పినట్టుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులతోటి మందుబాబులు వాగ్వాదానికి దిగిన పరిస్థితుల్ని మనం నిన్న నైట్ చూసాం. అయితే పట్టుబడిన వారి పరిస్థితి ఏంటి మధు? ఇక్కడ తాగినప్పుడు వాడు ఒక ఛాన్స్ లోకి వెళ్ళిపోతాడు. నేను మందు తాగాను అనే విషయాన్ని వాడి మైండ్ సెట్ వాడికి చెప్పి ఆ మత్తులో పోలీసులకు ఒక రకమైనటువంటి వాళ్ళని బెదిరించే ధోరణి కావచ్చు, కొంతమంది బుద్ధగిస్తారు, కొంతమంది బ్రతిమలాడతారు. కానీ ఎక్కువ మంది బెదిరింపులకు పాల్పడతారు. అలా బెదిరింపులకు పాల్పడిన వాటిల్లో ఏం చేస్తారంటే పోలీసులకు మీకు వాళ్ళు తెలుసా, మీకు వీళ్ళు తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, లేకపోతే మా బాబాయ్ ఎవరో తెలుసా, ఇలా అనేక రకాలైనటువంటి వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. కానీ పోలీసులు మాత్రం రాత్రి మాత్రం అవేమి పట్టించుకోలేదు. సుమారు 1000కి పైగా కేసులు అయితే నమోదు చేసి అందరి మీద కూడా కేసులు నమోదు చేశారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ మధు. లేదు